హాయ్ ఫ్రెండ్స్, మన ఇంట్లో చపాతీ చేసుకున్నంత ఈజీగా ఈ స్నాక్స్ రెసిపీ చేసేసుకోవచ్చు. ఒక గాజు సీసాలో 1 మంత్ నిల్వ ఉండేటట్లో చేసుకోవచ్చు. ఈ స్నాక్స్ రెసిపీ టీ స్నాక్స్ కానీ పిల్లలకు కానీ చాలా చాలా బాగా నచ్చుతుంది. ఇలా ఒకసారి ట్రై చేద్దాం. ఎలా చేయాలో చూద్దాం రండి. 1 కప్పు గోధుమ పిండి, 2 స్పూన్లు సూజీ రవ్వ, ఉప్మా రవ్వ, వాము, జీలకర్ర కొంచెం నలిపి చేతితో నలిపి వేసేసుకోవాలి. 1 అర స్పూను కారం. ఇవి కలంజీ స్వీట్స్. ఇవి ఉంటే వేసుకోండి, లేకపోతే నల్ల నువ్వులైనా వేసుకోండి. తగినంత సాల్ట్. నేను ఇంట్లో తయారు చేసిన వెన్న తీసుకుంటున్నాను. దీని ప్లేస్లో వేడి నూనె కానీ నెయ్యి కానీ తీసుకోండి, పూర్తిగా ఆప్షన్ మీ ఇష్టం. ఇలా పిండి మొత్తం బాగా రఫ్ చేస్తా బాగా పట్టించాలి. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుని చపాతీ పిండిలా కలుపుకోవాలి. చపాతీ ముద్దలాగా చేసుకొని తాకితే స్ట్రిక్ అవ్వకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ నుంచి 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి పిండిని బాగా కలుపుకోవాలి. ఇలా 3 పార్ట్స్గా కట్ చేసుకున్న తర్వాత ఇలా పొడి పిండి చల్లుకొని ఇప్పుడు చపాతీలాగా రుద్దుకోవాలి. చపాతీలాగా ఇలా రుద్దుకున్న తర్వాత ఈ మందం ఉండేటట్టు చూసుకోండి. ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని మొత్తం రెడీ చేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని ఇలా మొత్తం రెడీ చేసేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసేసుకొని ఫస్ట్ ఒక టేస్ట్ చూసి ఆయిల్ హీట్ అయిందో లేదో చూసుకొని తర్వాత ఇలా మొత్తం వేసేసుకో. 1 నిమిషం అలా ఉంచేసేయండి. మంట మీడియంలో పెట్టుకొని బాగా ఇలా తిప్పుకుంటా 2 సైడ్లు బాగా కుక్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ బుడగలు సపరేట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు తీసేసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇలా మొత్తం ప్లేట్ అన్నీ ఇలా ప్లేట్లో తీసేసుకున్న తర్వాత ఎంత బాగుంటాయో చూడండి. ఇలా ఒక గాజు సీసాలో 1 మంత్ నిల్వ చేసుకోవచ్చు. చాలా బాగా ఉంటాయి. ఎంతో సింపుల్ అయిన స్నాక్స్ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.